ఏంటత్తయ్య దీని పొగరు? 2 ఓట్లు వస్తాయేమో. ఏం చూసుకోనంత పొగరు? నువ్వే అంటున్నావు కదా 2 ఓట్లు కూడా రావని. ఇక దాని గురించి ఆలోచించడం దేనికి? అయినా మన ఇంట్లో అక్క తప్ప ఎవ్వరూ దానికి సపోర్ట్ చేయరు. అలా సపోర్ట్ చేస్తే అప్పుడు ఆలోచించొచ్చు. ఏమంటావు లేక? అవునత్తయ్య, అవును. ఈయన రమ్మన్నారు కదా, ఇప్పుడేం చెప్పాలి? అమ్మా, ఎలా ఉన్నావు? వస్తున్నానమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నాను. వదినా, ఏది లైవమ్మా, నేను కూడా మాట్లాడతాను. ఒక్క నిమిషం అత్తయ్య. అమ్మా, అమ్మా, అయ్యో కట్ అయింది అత్తయ్య. మళ్ళీ చేస్తుంది కదా. మళ్ళీ చేయటం దానికి? ఇప్పుడు ఎలాగో మీ అమ్మ దగ్గరికే వెళ్ళేది, అక్కడి నుంచి చేంజ్ ఫోను. అలాగేనండి, తప్పకుండా చేస్తాను. వెళ్ళొస్తాను అత్తయ్య. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్. లేక కమ్ హియర్. కూర్చో అమ్మా. బయలుదేరదామా? ఎక్కడికి డాక్టర్? ఇంకెక్కడికి? మీ ఇంటికే అమ్మా. కాటికి పోయే నాకు ఇంకా ఇల్లేంటి డాక్టర్? లేక ప్లీజ్, మానవ ప్రయత్నం అంటూ చేయాలి కదా. అసలు నాకున్న జబ్బేంటి డాక్టర్? వచ్చిన జబ్బు అతిథిలా వచ్చి వెళ్లకుండా నన్ను అతిథిగా తీసుకువెళ్ళడం ఏంటి? ఇది 1,00,000 మందిలో ఒకళ్ళకి రావచ్చమ్మా. లేక నాకు మీ హస్బెండ్ మంచి ఫ్రెండ్. నీ విషయం తనతో చెప్దాం అనుకున్నాను, కానీ నీకు ఇచ్చిన మాట గుర్తొచ్చి ఆగిపోయాను. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, నేను ఎంతకాలం బతకొచ్చు? పోనీ నా కొడుకు 10th అయ్యే వరకైనా. సారీ డాక్టర్, నేను ఎక్కువ ఆశపడినట్టుగా ఉన్నాను. భగవంతుడు పెద్ద క్రిమినల్ అమ్మా. దయా దాక్షిణ్యం, జాలి, కరుణ ఇవేవీ లేని కఠినాత్ముడమ్మా. అయ్యో డాక్టర్, కోట్లాది మందిని చల్లగా కాపాడే ఆయన్ని నా కారణం చేత తిట్టడం తప్పు డాక్టర్. నేనేం పాపం చేశాను ఇప్పుడు నాకు ఈ శిక్ష వేశాడు? చెప్పండి డాక్టర్, నేను ఎన్ని సంవత్సరాలు, సారీ, ఎన్ని నెలలు బతకగలను? నెలలుగా తల్లి, రోజులే. రోజులేనా? పోన్లేండి డాక్టర్, గంటలలేదు. చాలు, ఈ 4 రోజులైనా నా కొడుకుని కళ్ళారా చూసుకుంటాను. లేక ఇక వెళ్ళమ్మా. డాక్టర్నైనా నాకే నిన్ను చూస్తుంటే ఏదోలా ఉంది. భరించలేకపోతున్నానమ్మా. అలాగే వెళ్తాను డాక్టర్. మెడిసిన్స్ ఏమైనా ఇస్తారా? ఇస్తానమ్మా. ఇవి వాడండి అమ్మా. ఇవి దేనికి డాక్టర్? నిద్ర రాకుండా తల్లి. ఇప్పుడు నువ్వు 2 గంటల కంటే ఎక్కువ నిద్రపోలేవు. అర్థమైంది డాక్టర్. బతికే ఈ కొద్ది రోజులు కూడా నిద్రతో వేస్ట్ చేయకూడదనే కదా మీ ఉద్దేశం? ఓకే డాక్టర్, వస్తాను. అలాగే అమ్మా. నేను చచ్చిపోయాక మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి. మా వాళ్ళకి చెప్పాలి, మర్చిపోరు కదా? ఇప్పుడు టీ ఏంటోయ్? టీకి టైం ఏంటి? తాగబోయ్. ఏంటోయ్? అబ్బో, ఏంటి మీ అక్క సెక్రటరీ అవుతుందనా చెల్లెలు గారి ఫోజు? అదేం కాదు. అవును,
మహిళా మండలి ఉన్నట్టు మగవాళ్ళకేమీ ఉండవా? ఎందుకుండవు? చాలా ఉన్నాయి. నేనెక్కడా చూడలేదే. పిచ్చి లేక ప్రతి ఇరానీ కేఫ్, అది లేకపోతే టిఫిన్ సెంటర్, చాయ్ బడ్డీ, ఇవన్నీ మా సంఘాలే. మళ్ళీ ఇట్లో రకాలుంటాయి. రిటైర్డ్ ఎంప్లాయీస్కి పార్కులు, యూత్కేమో కేఫ్లు, సైబర్ కేఫ్లు, నిరుద్యోగులకి చిరుద్యోగులకి చాయ్ బడ్డీలు, ఇలా అన్నమాట. ఇంకోటి, సినిమా వాళ్ళు ఉన్నారే, వాళ్ళకి శ్రీనగర్ కాలనీలో గణపతి కాంప్లెక్స్ ఉంది. అక్కడంతా వాళ్లే. ఆహాహా, మగవాళ్ళు అనేసరికి నాన్ స్టాప్ గా ఎంత సుత్తి కొట్టారండి. అంతేలే. ఈ చీరకి డిజైన్ ఎక్కడ చేయించావు? మీ ఆయన నెక్లెస్ కొనిచ్చాడా? మా ఆయన ఉన్నాడు ఎందుకు? ఇలాంటి మాత్రం సుత్తి కాదు కదా. పని పాట లేకపోతే సరే. శ్రీరామ్కి ఇదంతా కోపమే. అమ్మో వదిలే. ఏమైంది? శ్రీరామ్ అంటే మళ్ళీ నందిని కోపం వస్తుందేమో. ఇదిగో లేక నువ్వు మరీ టూ మచ్ చేస్తున్నావు. లేదు లేవోయ్, జస్ట్ కిడింగ్ అంతే. ఏంట్రా ఇవాళ కొత్తగా కనిపిస్తున్నావు? అదేం లేదే, మామూలుగానే ఉన్నానే. లేదు, నాకు ఈరోజు నేను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది తెలుసా? ఎందుకురా? ఇదిగో ఇలాగే నన్ను రా అని పిలువు. లైఫ్ లాంగ్ ఇలాగే పిలవాలి. మనం ముసలాళ్ళు అయ్యాక కూడా ఒరే శ్రీరామ్ అని. ఏయ్, ఏంటి ఏమైంది? ఓకే ఓకే, నిన్ను ముసల్ది అన్నాను, కోపం వచ్చిందా? సారీ సారీ. నువ్వు ఎప్పుడు 90 ఏళ్ళు వచ్చినా సరే ఇలాగే ఉంటావు. అవును, ఇలాగే చచ్చిపోతాను కూడా. నీకు అనిపించా? అలాంటి మాటలు మాట్లాడతావేంటి? ఇంకోసారి అలా మాట్లాడితే. ఏం చేస్తున్నారు? చాలా బిజీగా ఉన్నట్టున్నారు. సరేలే, నాకెందుకు గాని, ఇద్దరు ముసలోళ్ళు అయ్యేదాకుంటారు కదా, అప్పుడు చెవు మెలేద్దు గాని. ముందు సినిమా చూడండి. ఈ సినిమాలేంట్రా? హోంవర్క్ మమ్మీ. హోంవర్కా? అవును, నందిని ఆంటీకి శ్రీరామ్ అంటే ఇష్టం కదా, అందుకే ఈ సీరియల్ చూడమంది. రేపు ప్రశ్నలు అడుగుతుందంట. ఇన్ని సినిమాలు చూడడం నా వల్ల కాదు గాని, అందుకే మీరు చూడండి. రేయ్, మిమ్మల్ని చూడమంటే నువ్వు నాకు చెప్తావేంట్రా? ఏ పిల్లల హోమస్ పేరెంట్స్ చేయట్లే? ఇది అంతే. అమ్మచో మెలైపోతే సినిమాలు చూడొచ్చుగా. నానోయ్, జాగ్రత్తగా చూడు, టైటిల్స్ కూడా చూడాలంట. ఆహా. శ్రీరామ రాజ్యం, జానకి వెడ్స్ శ్రీరామ్, జై శ్రీరామ్. అబ్బో, అన్ని శ్రీరామ్ పేరున్న సినిమాలే. లేక ఏంటి పిచ్చాస్ట్లో? నాకు తిక్కలేస్తుంది. ఆ తిక్కకో లెక్కుందిలే గాని పాపం చూడండి, చూసి వాడికి చెప్తే. చేస్తే చూడను, నేను నిద్రపోతా. నిద్రపోతే చంపుతా. ఏ నువ్వు నిద్రపోవా? నాకు నిద్ర రావట్లేదు. ఇద్దరం కలిసి సినిమా చూద్దాం, ఓకేనా? చేస్తావా? కానీ Every magnet have two poles. The two poles of the magnet is called north pole and the south pole of the magnet. చదువుకోండిరా, బాగా చదువుకోండి. బాగా చదువుకుంటే రేపు నాలాగా కాలు మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చోవచ్చు. దాన్ని చదువుకోవడం ఎందుకు? నువ్వు చాప్ మీద కూర్చో, నీ కుర్చీలో కూర్చుంటాను. ఏదో తెలివితేటలకి ఏం తక్కువ లేదు, చదువుగా. ఏంట్రా బుద్ధిగా ఇవాళ చాప్ మీద కూర్చున్నారేంటి? నందిని మేడం ఇవాళ నుండి చాప్ మీద కూర్చుని చదువుకోమన్నారు మమ్మీ. అవునా? ఎలాగైనా మీ నందిని మేడం కేకరా. మామూలు కేక కాదమ్మా, కెవ్వు కేక. పేకనొక చంపేస్తాను, కూజా. అరే, మీరు బానే ఉంటారు, మధ్యలో మా ఆయన ఏం చేశారు? వదినా. హాయ్ చిల్డ్రన్స్. రేయ్, ట్యూషన్లో ఏం తినొద్దు అని చెప్పానా? నేనే ఇచ్చాలి నందిని.
ఎవరిచ్చినా బిస్కెట్ బిస్కెటే కదా. ఇలా తింటూ చదివితే బుర్ర పెరగదు, బాడీ పెరుగుతుంది. మీరు అలాగే తినేవారా మేడం? రే ఈశ్వర్, ఏంటే మాటలు? చిన్న పెద్ద లేకుండా వాడి నోరు అంతే నందిని, ఏమనుకోకే. పర్వాలేదు, వాడి స్పాంటనిటీ నాకు నచ్చింది. ఓకే, కానీ హోంవర్క్ చేశారా? రాజేశ్వరి, నిన్నే హోంవర్క్ చేసావా? ఏంటలా గుడ్లు మెటకరించి చూస్తావు? నేను చేశాను కదా, చెప్. అది అదే చేసింది, కాకపోతే నేను పక్కన ఉన్నానంతే. అలాగా. రాజేశ్వరి, నీ హోంవర్క్ బుక్ ఇవ్వు. తమరిలా రండి సార్. ఆ, ఆ, నేనెందుకు? దాని హోంవర్క్లో తప్పుంటే దాన్ని అడగండి, ఈ హోంలో ఏమన్నా తప్పుంటే నన్ను అడగండి, అంతేకాని. హోంవర్క్ మీరే చేశారని అర్థమైంది, కానీ ఇలా రండి. హోంవర్క్ ఎవరు చేస్తే వాళ్ళని అడగడమే నాకు అలవాటు. మీరు ఒకసారి ఇలా రండి. వెళ్ళానయ్యా, పిలుస్తున్నారుగా. వెళ్ళండి. ఆ, అది పర్వాలేదు, పెద్దవాళ్ళు కదా, ఈసారి వదిలేస్తున్నాను. అమ్మా, ఈశ్వర్, నిన్న నీకిచ్చిన హోంవర్క్ చేసావా? మా నాన్న చేశాడు మేడం. చేశాడు కాదీశ్వర్, చేశారు అనాలి. నాకిచ్చిన హోంవర్క్ అదో టైప్లే, నీకులాగా మ్యాథ్స్ సైన్స్ ఇవ్వలే. మరి శ్రీరామ్, జానకి వర్స్ శ్రీరామ్, శ్రీరామరాజ్యం, ఈ సినిమాలన్నీ ఇచ్చి చూడమన్నారు. చూసావా మరి? చెప్పాను కదా మేడం, మా నాన్న చేశాడని. కావాలంటే మా నాన్న అడుగు. అడుగుతాను. నాకేమైనా భయమా? హలో హలో, విష్ణు, చెప్పు. విజయవాడ, హైదరాబాదా? అబ్బబ్బబ్బా. ఆహా. రాని ఫోన్ అటెండ్ చేయడం కరెక్ట్ కాదమ్మా. ఆవిడేదో అడుగుతున్నారు, చెప్పండి. నాకేం సంబంధం లేదండి యాక్చువల్లీ. మిమ్మల్ని ఆగమన్నానా? అది అంటే ఇప్పుడు మరి అబ్బబ్బబ్బా. మీరు మాట్లాడుతూ ఉండండి, పెద్దవాళ్ళు హలో. మీరు మాట్లాడుకోండి. ఏమండి? ఏమండి, ఆగండి. నేను ఇప్పుడే ఏమండి? వస్తాను. ఆగమంటుంటే ఆగండి. బుక్స్ ఇలా ఇవ్వండి. ఆ, మీరు రావద్దు, నేనే వస్తాను అక్కడికి. ఓకే. హాయ్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. రండి. పనులు మానుకుని నా కోసం రాలేదు కదా? ఒక్క చావును తప్పించి మిగిలిన ఏ అడ్డంకొచ్చినా సరే వాటిని కాదని మీ దగ్గరకొస్తాను. ఏంటా మాటలు విశాలాక్షి? పర్వాలేదు మేడం, మీరు నాకు చేసిన హెల్ప్కి. అబ్బా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? అసలు నిన్ను పిలిపించింది ఎందుకంటే, చెప్పండి మేడం. ఏమనుకో కదా? ఏమీ అనుకోను, చెప్పండి మేడం. నిర్మోహమాటంగా, నిస్సంకోచంగా అడగండి. నాకేం తెలీదు, ఆగమంటుంటే నేనేం చేయలా. ఆగండి. ఏయ్, రైట్ రా. ఏమీ లేదు విశాలాక్షి, మా కోడలు అదే సురేఖ ఉంది కదా? అయ్యో మేడం, ఆవిడ గురించి ఎందుకు ఆలోచిస్తారు చెప్పండి. ఆవిడ ఓటు, ఆవిడ అత్త ఓటు తప్పితే ఇంకో ఓటొస్తే ఈ చెప్పించుకుని కొట్టండి. అయ్యో, అంత పెద్ద మాటలెందుకులే గాని, ఆ రేఖ ఇంట్లో నేనే గెలుస్తాను అన్న ధీమాతో ఉంది. నిజమా? అదేలాగా? అదే నాకు అర్థం కావడం లేదు విశాలాక్షి. ఏదో ఉత్తుత్తి కబుర్లేలే అని కొట్టిపారేయలేకపోతున్నాను. అదేంటి మేడం, మీకే అనుమానం వచ్చిందంటే అది ఆలోచించాల్సిన విషయమే. అందుకే నిన్ను పిలిపించాను. ఒక్క నిమిషం ఉండండి మేడం. హలో దీపిక, నేను విశాలాక్షిని. అవునవును,
అక్షర్కి అపోనెంట్ లేదు సురేఖ. ఏంటి తనే గెలుస్తానని గీరాలు పోతుందట? అవునా? ఏమోలే, నాకు ఆ పద్మజ మీదే డౌటు. ఓకే ఓకే, అలాంటిదేమీ లేదు కదా. ఉంటాను, బాయ్. ఆలోచించాల్సింది ఏమీ లేదు మేడం. సురేఖ ఏదో అలా మాట్లాడుతుంది. సురేఖ గురించి మర్చిపోయి మీరు హ్యాపీగా ఉండండి. ఉంటాను మేడం. థ్యాంక్స్ విశాలాక్షి. అవును, ఎలా వచ్చారు? కారు సర్వీసింగ్కి ఇచ్చాను, ఆటోలో వచ్చాను. అయ్యో పదండి, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో అవసరం లేదు మేడం, నేను వెళ్తాను. పద, ఆటో దాకా అయినా వస్తాను. విన్నావు కదా మనకెంత గుడ్ విల్ ఉందో. దాన్ని నువ్వే మార్చగలవు. ఏమంటావు? ప్రయత్నిస్తాను. వద్దు లేఖ, ప్రయత్నిస్తాను, గ్యారెంటీ ఇవ్వలేను, చెప్పలేను, ఇలాంటి మాటలంటే నాకు అసహ్యం. ఏదైనా ఫటాఫట్ తేల్చేయాలి. చెప్పు. చేస్తాను రేఖ, తప్పకుండా చేస్తాను. తప్పకుండా నువ్వే గెలిచేలా చేస్తాను. నన్ను నమ్ము. ప్రపంచంలో నేను కాస్తో కూస్తో నమ్మేది మీ మొగుడు పెళ్ళాలిద్దరినేనే. మీ ఇద్దరిలో సిన్సియారిటీ చాలా ఎక్కువ. థ్యాంక్స్ రేఖ, నేను వెళ్ళనా? వెళ్ళు. చూడు, నీ ముందు 2 ఆప్షన్లు పెడుతున్నాను. నెంబర్ 1, అక్షర్ని విత్డ్రా చేయించడం. నెంబర్ 2, మహిళా మండలి సభ్యులందరినీ ఒప్పించడం. రెండోది కష్టం కనుక అక్షర్నే విత్డ్రా చేయించు. ఓకే? అలాగే, వెళ్తాను. ఇక్కడ నీతో మాట్లాడడం ఎవరైనా చూస్తే నీకే నష్టం. కరెక్టే. పా. అక్షర, కొంచెం కాఫీ తీసురా. తీసుకురాను. ఏంటి తీసుకురావా? ఎస్ మిస్టర్ కార్తికేయ, ఏమనుకుంటున్నారు నన్ను? మీకు కాఫీలు టిఫిన్లు అందించేదానిలా కనిపిస్తున్నానా? అత్తయ్య గారు ఇప్పుడే చెప్పారు. విశాలక్ష్మి మేడం గారు, మళ్ళీ నాదే విజయం. మీ సెకండ్ వికెట్ అదే రేఖ. దానికి 2 ఓట్లు తప్పితే రావని చెప్పారు. సో మనమే ఆదర్శ మహిళా మండలికి జనరల్ సెక్రటరీ. అండర్స్టాండ్? అబ్బో, ఎలక్షన్లే ఇంకా రాలేదు, అప్పుడే? అంతే అన్నయ్య, పదవికి ఉన్న పవరు తొక్కలో ఆ పోస్ట్కే. శ్రీరామ్, మంచిగా మాట్లాడు. అబ్బో ఊరుకోదినా, నీ కోపంగా ఉండటమే చేత కాదు. ఇంకో మాట చెప్పు. అమ్మా, నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక గెలుపు నాదేనే. ఆ ఒక్కటే అడగవే. నిన్ను ఆ నందిని ఆ లైక్ ఇటు అంటే ఎందుకు అని అడిగితే ఏమందే? ఆ ఒక్కటే అడక్కు అంది. అప్పుడు నీకు ఏమనిపించింది అమ్మడో? మండింది. కరెక్టే కదా. ఇప్పుడు నా పరిస్థితి అదే, నాకు మడుతుంది. మంచిది. అమ్మడో చెప్పొచ్చు కదే. చెప్పాను కదే, గెలుపు మనదే అని. పద సెలబ్రేట్ చేసుకుందాం. అయితే పోదా. సో నువ్వు గెలిస్తే ఇలా చేస్తావన్నమాట. ఎస్. గెలుస్తారని తెగ ఆనందపడిపోతున్నారు. ఇప్పుడిస్తే ఒక జలక్. ఏ వేఫే,